1971 భారత్-పాక్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ చెర నుంచి అత్యంత సాహసోపేతంగా తప్పించుకున్న యుద్ధ వీరుడు భారత వాయుసేన రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ డీకే పారుల్కర్ కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. మహారాష్ట్రలోని పూణే సమీపంలో ఉన్న తన నివాసంలో నిన్న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. పారుల్కర్ మృతి పట్ల భారత వాయుసేన సంతాపం వ్యక్తం చేసింది. 1971 యుద్ధ హీరో పాకిస్తాన్ చెర నుంచి సాహసోపేతంగా తప్పించుకొని అసామాన్య ధైర్య సాహసాలు చాకచక్యం ప్రదర్శించిన గ్రూప్ కెప్టెన్ డీకే పారుల్కర్ స్వర్గస్థులయ్యారని వాయుసేన తమ సంతాపాన్ని ప్రకటించింది. 1971 యుద్ధంలో వింగ్ కమాండర్గా ఉన్న పారుల్కర్ పాకిస్తాన్కు యుద్ధ ఖైదీగా చిక్కారు. అక్కడ తను 2 సహచరులతో కలిసి ఖైదీల శిబిరం నుంచి తప్పించుకునేందుకు సాహసోపేతమైన ప్రణాళిక రచించి దానికి నాయకత్వం వహించారు. ఆయన దేశభక్తి, వాయుసేన పట్ల గర్వం అసాధారణమైనవని వాయుసేన కొనియాడింది. ఈ సాహసానికి గాను ఆయనకు విశిష్ట సేనా పథకం లభించింది. అంతేకాదు 1965 యుద్ధంలోనూ పారుల్కర్ తన ధైర్యాన్ని ప్రదర్శించారు. శత్రువుల కాల్పుల్లో ఆయన విమానం దెబ్బతినడమే కాకుండా కుడి భుజానికి గాయం. విమానం నుంచి బయటకు దూకేయమని పైలట్ సూచించినా ఆయన ఏమాత్రం జంకకుండా దెబ్బతిన్న విమానాన్ని సురక్షితంగా బేస్కు తీసుకొచ్చారు. ఈ సాహసానికి గాను ఆయనను వాయుసేన పథకంతో సత్కరించారు. 1963 మార్చిలో వాయుసేనలో చేరిన పారుల్కర్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ సహా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.